తారక్ సార్ లేవండి. తారక్ సార్ లేవండి. లేవండి తారక్ సార్. తారక్ సార్ లేవండి. నెమ్మదిగా. తారక్ సార్ పీల్చండి. మత్తు తగ్గుతుంది. బాగా పీల్చండి. మీ మత్తు తగ్గుతుంది. పీల్చండి తారక్ సార్. పీల్చండి సార్. మీ మత్తు తగ్గుతుంది. మొత్తం పీల్చండి తారక్ సార్. బాగా పీల్చండి. పీల్చండి తారక్ సార్. మత్తు తగ్గుతుంది. అర్చన ఎక్కడా? అందరూ కలిసే మూకుమ్మడిగా తప్పు చేశారన్నమాట. అర్చన ఎక్కడుందో చెప్పు. మీరిలాంటి తప్పు చేసినప్పుడు ఒక ఆడదానికి అన్యాయం చేస్తున్నారని మీకు అనిపించలేదా? మీ సొంత తమ్ముడి మీదే పగబట్టి చేసినట్టున్నారు. అది కూడా తప్పు అనిపించలేదా? నాకు నీతులు చెప్పడానికి ప్రయత్నించుకో. అర్చన ఎక్కడుందో చెప్పు. చెప్తానమ్మగారు, కానీ ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏంటది? నేనంటే మీకెందుకింత కోపం? మీకెందుకింత ద్వేషం? నేను మీకేం అన్యాయం చేశాను? నా జీవితాన్ని పాడు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇక్కడ ఎవరి జీవితాల్ని ఎవరు పాడు చేయాలని ప్రయత్నించట్లేదు. అవునో కాదో నాకు రాత్రే తెలిసింది. అర్చనకి మా రూంలో ఏం పని? మత్తులో ఉన్న తారక్ సార్తో ఆ గదిలోకి వెళ్ళడానికి అర్చన ఎందుకు అలాంటి సాహసం చేసింది? అర్చన ఏం చేసిందో ఎందుకు చేసిందో నాకెలా తెలుస్తుంది? అయినా నన్ను అడిగితే నేనెలా చెప్తాను? మీరే చెప్పాలి. ఎందుకంటే దగ్గరుండి అంతా మీరే చేయించారు కాబట్టి. ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి తప్పు మా మీద తోసేయడానికి ప్రయత్నిస్తున్నావా? తప్పు తొయ్యడానికి ప్రయత్నించలేదమ్మగారు. మీరే తప్పు చేశారని నేను నిర్ధారించేశాను. చూడు, తప్పు ఎవరి వల్ల జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవడానికి నీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండు. అంతేగాని కనిపించిన మనుషుల మీదకి తోసేయడానికి ప్రయత్నించుకో. నేను గది బయట నిలబడి కాంచనని మాట్లాడుతున్నాను, బయటికి రా అని మీ పేరు చెప్పగానే అర్చన బయటికొచ్చింది. అప్పుడే అర్థమైంది మీ ప్రోత్సాహంతోనే ఆ అర్చన ఇక్కడికొచ్చిందని. మీ అందరి కుట్రతోనే అర్చన గది లోపలికి వెళ్ళిందని. చూడండి, మీరిలాంటి పని చేశారని తారక్ సార్కి తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించారా? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో పసిగట్టగలిగారా? ఇలాంటి తప్పు మీ వల్ల జరిగింది అని తెలిస్తే ఆయన రక్త సంబంధం అని కూడా చూడరు. ఎవరిని శిక్షించడానికైనా ఆయన వెనకాడరు. అన్ని తెలిసి తెలిసి ఇలాంటి పని ఎలా చేయగలిగారు? ఇంట్లో అనవసరమైన సమస్యలు ఎందుకని
తోడబుట్టిన వాళ్ళ మధ్య గొడవలు సృష్టించడం ఎందుకని విషయం తారక్ సర్కి చెప్పలేదు.